హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యింది. ఈ ట్రైలర్ అంచనాలు పెంచిందా లేక డౌన్ అయ్యిందా అని తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ట్రైలర్ స్టార్టింగ్లో కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేముండదు. కానీ అది 1,00,000 చీమలకు ఆహారం. నేను కూడా అడిగేదే ఒక్క ముద్ద మాత్రమే. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్, సూర్య పెద్ద పొలిటీషియన్, వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్ ఉంది. ఈ సీన్లో ప్రజలకు వచ్చే డబ్బుని స్కామ్ చేస్తారు. అప్పుడు రామ్ చరణ్ ప్రశ్నిస్తే చిన్న స్కామ్ అంటారు. అక్కడ ఈ డైలాగ్ వస్తుంది. ఇక అప్పన్ననే ఇంకో పొలిటీషియన్ క్యారెక్టర్గా నటించబోతున్నాడు రామ్ చరణ్. ఈ పార్టీ సేవ చేయడానికే గాని సంపాదించడానికి కాదు అనే డైలాగ్ గుర్రా సాయి మాధవ్ గారు అద్భుతంగా రాశారు. సూర్య అయితే పెద్దగా బయట పెట్టలేదు. రామ్ చరణ్, ఎస్జే సూర్య ఇద్దరు పొలిటికల్ లీడర్లుగా ఉంటారు. ఎస్జే సూర్య ఎన్నో అక్రమాలు చేస్తాడు. ఆ విషయం రామ్ చరణ్కి తెలిసి ప్రశ్నిస్తాడు. వెంటనే రామ్ చరణ్ చంపేస్తారు. రామ్ చరణ్ చంపిన తరువాత ఎస్జే సూర్య పెద్ద పొలిటికల్ లీడర్గా అవతరిస్తాడు. లాస్ట్కి సీఎం పదవి కూడా వర్తిస్తుంది. అయితే అప్పన్న కొడుకైన రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా అవతరిస్తాడు. ఎందుకంటే పొలిటికల్ లీడర్ అయితే 5 సంవత్సరాలకి చేంజ్ అవుతారు. అదే ఐఏఎస్ ఆఫీసర్ అయితే పర్మనెంట్గా ఉంటారు. కష్టపడి ఐఏఎస్ జాబ్ తెచ్చుకుంటాడు. ఆ తరువాత రామ్ నందన్కి ఎస్జే సూర్య మధ్య భీకర్ పోరుని తెరపైన చూడాలి. ఈ మూవీతో శంకర్ గారు బిగ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే రోబో 1 తర్వాత ఆ స్థాయి హిట్ ఒక్కటి కూడా లేదు. కియారా అద్వానీ, అంజలి క్యారెక్టర్లు ఇంపార్టెంట్ బాగానే ఇచ్చారనిపిస్తుంది. ఇక బ్రహ్మానందంగా నటించారు. అతనికి ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పాలి. తమన్ పాటలు అయితే పర్వాలేదని చెప్పాలి. అంత బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు. కానీ ఇక్కడ శంకర్ గారి పాటలకి వేరే క్రేజ్ ఉంటుంది. ఆయన గత చిత్రాలలో చూసుకుంటే ఆడియో హిట్ అవ్వకపోయినా తన స్క్రీన్ ప్లే మాయాజలంతో ఆడియన్స్ని కట్టిపడేస్తాడు. ఈ సాంగ్స్ కూడా అద్భుతంగా తీశారనిపిస్తుంది. ఈ మూవీలో శంకర్ గారు సాంగ్స్ గురించి దాదాపుగా 70 కోట్లు ఖర్చు చేశారు. 70 కోట్లు ఖర్చు చేశారంటే శంకర్ గారు తెరపైన ఏ విధంగా ఆవిష్కరించారో చూడాలి. దిల్ రాజు గారు అయితే డబ్బులు బాగా ఖర్చు పెట్టారు. దాదాపుగా 3 సంవత్సరాలు శంకర్ గారు అయితే ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ ఇంత లేట్ అవడం కారణం ఏంటంటే భారతీయుడు 2 గేమ్ చేంజర్ మూవీ ఒకేసారి షూటింగ్ చేశారు శంకర్ గారు. అందుకే వడ్డీలు కూడా బాగా పెరిగాయి. నాకు తెలిసి ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్కి 1 వీక్ ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం ఈ సినిమా అని చెప్పాలి. ఇంతకుముందు విడుదలైన పాన్ ఇండియా మూవీ 80 డేస్ ముందు విడుదల చేశారు. ఇలా లేట్ విడుదల చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. రీసెంట్గా దేవరా అనే చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల 18 డేస్ ముందు విడుదల చేశారు. విడుదలైన తర్వాత చాలామంది ట్రైలర్ని నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఇలా ఈ మూవీని కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారని దిల్ రాజు గారు ముందుగానే ఆలోచించి ట్రైలర్ని కాస్త లేటుగా విడుదల చేయడం జరిగింది. ఈ విషయంలో దిల్ రాజు గారు సక్సెస్ అయ్యానని చెప్పాలి. ఇక ట్రైలర్ అయితే కలర్ఫుల్గా మంచి మాస్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు అయితే పెరుగుతాయని చెప్పాలి. జనవరి 10న విడుదలవుతుంది. సో ఆల్ ది బెస్ట్ గేమ్ చేంజర్.